అస్సలాముఅలైకుం హాయ్ హలో నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం ముస్లిం స్టైల్లో ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. 3 టేబుల్ స్పూన్లు నెయ్యి, ప్యూర్ నెయ్యి తీసుకున్నానండి. ఇక్కడ నేను బాదాం, కాజు, పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, పాయసంలో మనం ఏమేమి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటామో కిష్మిష్, నేను ఇక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేస్తున్నాను. ఇలా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుందాం. గార్నిషింగ్ కోసం చాలా బాగుంటాయండి, రుచిగా కూడా ఉంటాయి. ఇవన్నీ నేను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఇప్పుడు మనం అటుకులు, నేను ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటున్నానో అదే కప్పుతో 2 కప్పులు పాలు తీసుకున్నాను. మీరు మీ ఇష్టం అండి, అంత జారుగా వద్దు, దగ్గరగా కావాలనుకుంటే కప్పున్నర తీసుకోండి. నేను పెద్ద కప్పుతో 1 కప్పు అటుకులు తీసుకున్నాను. నేతిలో నేను అటుకుల్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఇదిగో ఇలా ఫ్రై చేశాను. ఇప్పుడు ఈ అటుకుల్ని తీసి చక్కగా పక్కన పెట్టేసేద్దాం. అయిపోయాయండి అటుకులన్నీ. ఇలా గిన్నెలో తీసేసుకుందాం. చాలా బాగా వస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. నేను ఇందాక చూపించాను కదా, అదే కప్పుతో 2 కప్పులు పాలు తీసుకున్నాను. ఇలైచి పౌడర్ యాడ్ చేశాను. కాస్త మరిగేంత వరకు ఉండనిద్దామండి. ఒక పొంగు వచ్చాక మిల్క్ మేడ్, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టం అండి, వద్దనుకుంటే యాడ్ చేసుకోవద్దు, కానీ మిల్క్ మేడ్ యాడ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. అందుకే నేను ఇక్కడ మిల్క్ మేడ్ యాడ్ చేశాను. 1 కప్పు పంచదార యాడ్ చేస్తున్నాను. మీరు పంచదార వద్దనుకుంటే ఇక్కడ మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది, చాలా టేస్టీగా. ఇప్పుడు మనం చూడండి, ఇలా పొంగొచ్చాక నేతిలో వేయించుకున్న అటుకులు యాడ్ చేసేసుకుందాం. అసలు గుమగుమ, ఎంత సువాసన, మంచి రుచి. ఇదిగో అయిపోయిందండి, అటుకులు ఉడికిపోయాయి. చూడండి, చుట్టుపక్కల నుంచి నెయ్యి ఇలా వస్తుందో పాలు పొంగాక. ఇదిగో ఇలా వచ్చేసరికి మనం అటుకుల పాయసం ప్రిపేర్ అయిపోయిందని అర్థం చేసేసుకోవాలి. ఉడికిపోయాయి రండి, చూసారా ఎంత చక్కగా ఉందో. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.